గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జస్ట్ నో మన కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ అలానే ప్రకాష్ గారి డిపార్ట్మెంట్తో ఒక చిన్న రివ్యూ మీటింగ్ జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యూ ఆల్ నో దట్ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2024 ఇట్ సెల్ఫ్. మోస్ట్ ప్రాబబ్లీ జనవరి 9th అట్టుంది రిజల్ట్ వచ్చింది. ఓకే, అండ్ మన సంక్రాంతి హాలిడేస్ తర్వాత బ్యాచెస్ కూడా స్టార్ట్ చేసేసాం. సో బై మ్యాథ్స్ బై జనవరి ఎండింగ్ అడ్మిషన్స్ కూడా అయిపోతాయి. ఇంకా తర్వాత జరిగే అడ్మిషన్స్ అనేది వెరీ ఫ్యూ విల్ బి దేర్. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, లాస్ట్ 10 daysలో సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ క్రాష్ బ్యాచ్ కావచ్చు, స్టడీవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ కావచ్చు, ఆల్మోస్ట్ గుంటూరు క్యాంపస్లో 90+ అడ్మిషన్స్ అయినాయి. కారణం ఏంటి? వీళ్ళల్లో మెజారిటీ ఏంటంటే ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ ట్రై చేశారు. ఇంట్లో ఉండి కానీ లేదా లైబ్రరీస్లో చదువుకొని కానీ వర్కౌట్ అవ్వాల. సో నా అపీల్ ఏంటంటే, స్టూడెంట్స్ దయచేసి మీ లైఫ్ని మీరు రిస్క్లో పెట్టుకోవద్దు, మీ పేరెంట్స్ని రిస్క్లో పెట్టద్దు. పాస్ అవుతామనే అష్యూరెన్స్తో ప్రిపేర్ అవ్వండి, తప్పేం లేదు. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు మంచిది కాదు. స్ట్రక్చర్డ్ లెర్నింగ్కి వెళ్ళిపోండి. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? మాస్టర్ మైండ్స్ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్, మీకు నచ్చిన ఇన్స్టిట్యూషన్, బట్ ఓన్ ప్రిపరేషన్ ఈ కోర్స్కి సూట్ అవ్వదు. లెట్ ఇట్ బి సిఏ ఇంటర్ ఆర్ సిఏ ఫైనల్. డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ ఇంటూ రిస్క్. అండ్ ఈ సిఏ ఇంటర్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1 పాస్ అయిపోతే గ్రూప్ 2లో 2 పేపర్సే రాయాలి. అండ్ ఆ 2 పేపర్స్లో మీకు తెలిసే ఉంటుంది, 40-40 వస్తే పాస్ కాదు, ఈసారి 50-50 రావాలి. గ్యారంటీ ఏంటి? మళ్ళీ ఫెయిల్ అయితే ఇక నెక్స్ట్ టైం అంటే నవంబర్ 2024 అటెంప్ట్కి ప్రిపేర్ అయ్యే ఎంథూసియాజం కూడా ఉండదు మీకు. ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ రేపు మేకు రాస్తున్నారు. మీ ఇంప్రాపర్ ప్రిపరేషన్ వల్ల, మీ ఇంప్రాపర్ స్ట్రాటజీస్ వల్ల, లేదా ఓన్ ప్రిపరేషన్ వల్ల, సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల మళ్ళీ ఫెయిల్ అయ్యారనుకో, నవంబర్కి రాసే ఎంథూసియాజం కూడా కోల్పోతారు. సో మీరు కట్టే ఫీజు కోసం ఈ మాటలు చెప్పట్లేదు నేను ఇప్పుడు కాదు. నా ఆబ్జెక్టివ్ ఏంటంటే, మీరు తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల మీరు మళ్ళీ ఫెయిల్ అయితే అసలు ఈ కోర్స్ నుంచే మీరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో అమౌంట్ పక్కన పెట్టేయండి. ఫర్గెట్ అబౌట్ ద అమౌంట్స్. ఎంత అమౌంట్ అయ్యింది మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయితే అవి పక్కన పెట్టేయండి. ఆర్ యూ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ రిస్క్ అగైన్? మళ్ళీ రిస్క్ తీసుకునే అంత అవసరం ఉందా? అసలు ఆ పొజిషన్లో ఉన్నారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ద బెస్ట్. టేక్ ఏ పాజిటివ్ డెసిషన్, టేక్ ఎ వైస్ డెసిషన్. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా గైడ్ చేయండి, వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి. ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్, అన్స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్, ఈ లైబ్రరీస్లో కూర్చొని చదవటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ కోర్స్కి అది సూట్ అవ్వదు. మీ వెల్ విషర్గా చెప్తున్నానే తప్ప నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ మాస్టర్ మైండ్స్ డైరెక్టర్. మాస్టర్ మైండ్స్ డైరెక్టర్గా నేను చెప్పుంటే కనుక మాస్టర్ మైండ్స్లో మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్పేవాడిని. మాస్టర్ మైండ్స్లో కానీ మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. సీరియస్గా రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వండి. సీరియస్గా రన్ చేయాలి, ఒక ప్రొఫెషనల్ అప్రోచ్తో రన్ చేయాలి, సీరియస్గా రన్ చేయాలి. ఎందుకంటే ఆ టీంలోనే మేనేజ్మెంట్లోనే డెడికేషన్ లేదనుకో, ఇక మీకే ఉంటుంది డెడికేషన్? మీకేం వచ్చింది చెప్పండి? నడిపే మేనేజ్మెంట్కి, టీంకే డెడికేషన్, సీరియస్నెస్ లేకపోతే మీకేం ఇస్తారో వాళ్ళు గిఫ్ట్గా? మీకేం రిజల్ట్ ఇప్పించగలరు? సపోజ్ నేను ఒక లైబ్రరీ రన్ చేస్తున్నాను, వచ్చి కూర్చొని చదువుకోవడం సెల్ఫ్ స్టడీ. అలా సెల్ఫ్ స్టడీ మీరు వచ్చి కూర్చుంటే రిజల్ట్ వచ్చిద్దా? మిమ్మల్ని గైడ్ చేసి మానిటర్ చేసే నేనే సీఏ గురించి అవగాహన లేదు, నేనే సీఏ క్వాలిఫైడ్ కాలేదనుకో, ఇక మిమ్మల్ని నేనేం గైడ్ చేయగలను? సో నేను లైబ్రరీ రన్ చేస్తున్నా, మీరు వచ్చి కూర్చుంటున్నారు, మంత్లీ 1000 or 1500 రన్ అమౌంట్ ఇస్తున్నారు. సో దాంట్లో నా తప్పేంటి? లైబ్రరీ రన్ చేసే ఓనర్గా నా తప్పేంటి? మీరు వచ్చి కూర్చొని చదవటం తప్పు కదా. అలా వచ్చి కూర్చొని చదివితే పాస్ అయిపోయే కోర్సా ఇది? జస్ట్ కూర్చొని చదువుకుంటే పాస్ అయిపోయే కోర్సా ఇది? అదేదో కూర్చొని చదువుకునే బదులు ఇంట్లో కూర్చొనే చదువుకోవచ్చు కదా. ఎందుకు వేరే ఊరి నుంచి ఇక్కడ దాకా వచ్చి మీరు చదువుకోవటం? అదేదో ఇంట్లో కూర్చొని చదువుకుంటే అట్లీస్ట్ మీ పేరెంటల్ కేర్, మీ అమ్మా నాన్న కేర్ అయినా తీసుకుంటారుగా. సో ఆల్ ద బెస్ట్.